అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. అనంతపూర్కి 2014 ఎలక్షన్స్ టైంలో వచ్చాను. తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి, వాళ్ళకి మద్దతు తెలపడానికి. ఆ రోజున నేను మద్దతు పలుకుతున్నాను. సమస్యలని పరిష్కరించలేని పరిస్థితులు ఉంటే వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్తాను అనుకున్నప్పుడు అందరూ దాన్ని ఎంత నమ్మారో నాకు తెలియలేదు. ఈరోజు నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే కానీ పారిపోయే వ్యక్తిని కాదు. అది ఎంతటి సమస్య అయినా కావచ్చు, పోరాటం చేస్తాం, నిలబడతాం, మనం వెనక్కి తిప్పాం. కాకినాడ మీటింగ్ తర్వాత అనంతపూర్కి ఎప్పుడో 2-3 వారాల క్రితమే రావాల్సి ఉండింది. నాకు అనంతపూర్ అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. దానికి కారణం కూడా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయతల కంటే కూడా కరువు కోరలతో చిక్కుకుపోయిన అనంతపూర్ జిల్లా రాయలసీమలోనే, మన రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిపోయిన జిల్లా. ఇలాంటి కరువు ప్రాంతమైన జిల్లాకి నాకు అండగా ఉండటం చాలా ఇష్టం. ఎందుకు రాలేకపోయాను 2-3 వారాల క్రితం అంటే, సరిహద్దులో పాకిస్తాన్ దేశం మన సైనికుల మీద దాడి చేసి చంపిన తర్వాత అలాంటి సమయంలో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడటం సరైనది కాదనిపించింది. ఒక్కసారిగా ముఖ్యాంశాలు ప్రారంభించబోయే ముందు చనిపోయిన మన భారత్ జవాన్ల కోసం, మన భారతదేశ సైనికుల కోసం కొద్ది క్షణాలు వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దాం. ఒకే ఒకసారి మన మాతృభూమికి, మన దేశానికి, మన జన్మభూమికి ఒకసారి జేజేలు కొట్టి సభను ప్రారంభిద్దాం. భారత్ మాతాకి! ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి చాలా ఆలోచించాను. ఇదంతా హార్వర్డ్లో చదువుకొని, ఆక్స్ఫోర్డ్లో చదువుకొని రాసిన, అలాంటి మేధావులు రాసిన స్పెషల్ ప్యాకేజ్ కదా. దాన్ని నాలాంటి వాడు అర్థం చేసుకొని మాట్లాడాలంటే, వీధి బడిలో చదువుకొని ఒంగోలు గోపాల్ నగరంలో 10th క్లాస్ గ్రేస్ మార్కులు పాస్ అయిన నాకు, అందుకని కొంచెం సమయం తీసుకున్నాను. ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయి. మొన్న కాకినాడ సభలో కూడా చెప్పాను, మనకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చాలా సులువైన భాష, సరళమైన భాష,
అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. కానీ మనకిచ్చే సమయంలో మటుకు అస్సలు అర్థం కాని భాష, మనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉత్సాహం చచ్చిపోయేలాగా అలాంటి భాష వాడి మనల్ని తికమకలు పెట్టి ఎందుకులే వదిలేద్దాం అనుకుంటాం. అలాంటి పరిస్థితిలో ఉంటాం. అందుకనే నేను కొంచెం సమయం తీసుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ స్పెషల్ ప్యాకేజ్ మీద నేను రకరకాల నిపుణులతోటి కేంద్ర స్థాయిలో పనిచేసిన ఆర్థిక శాస్త్రవేత్తలతోటి అందరితో కూర్చొని అర్థం చేసుకొని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. చాలాసార్లు ఈ ప్యాకేజ్ని పోయినసారి నేను పాచిపోయిన లడ్డూలు అన్నాను. అంటే నాకు అవగౌరవపరచడమో ఇవన్నీ కాదు, కానీ ఎనలైజ్ చేసిన తర్వాత ఈ ప్యాకేజ్లో వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. మనకు రావాల్సిందే ఇచ్చారు, అంతకుమించి కొత్తగా అయితే ఏమీ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, మంత్రివర్యులు చాలా మంచిది ప్యాకేజ్, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంచిది అని చెప్పి అన్ని చెప్తా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించచ్చు, ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కొట్టచ్చు, తలుపులు మూసి రాష్ట్రాన్ని పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా విభజించవచ్చు. అలాగే స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ప్రాణాలు ఆరిపోతాయని అరుపులు కూడా వినొచ్చు. అవే గొంతులు స్పెషల్ స్టేటస్ రాకపోతే ఏమీ అవ్వదు, పరుసు అన్న మాటలు వినొచ్చు. అలాగే ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు, స్పెషల్ ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్కి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజ్కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా అంటే స్పెషల్ స్టేటస్ మంత్రిదండం కాదు, పరుసువేది కాదు అంటారు. ఏదన్నా మాట్లాడితే, ఇంకా ఏదన్నా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. ఢిల్లీ చట్టసభల్లో కూర్చున్న మీకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న మీకు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు. కానీ కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఇది ఒక అమృతపు చుక్క. ఇది దయచేసి అంత తేలిగ్గా మాట్లాడకండి. నేను కుటుంబం మీద మమకారం అన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, కేంద్ర నాయకులకు కానీ నేను వంత పాడానంటే మనందరికీ, మీ అందరికీ అనంతపురం జిల్లా కరువుతో సహా పోతుంది, సరైన నిధులు వస్తాయన్న ఒకే ఒక్క ఆలోచనతో నేను వాళ్ళకి మద్దతు పలికాను. కానీ అవి జరగనప్పుడు, ఆ మాటలు నిలుపుకోలేనప్పుడు నేను ఖాళీగా కూర్చున్న మనిషిని కాదు, ఉత్త చేతులతో జీహూజూరని ఆడే బానిసని కాదు. నేను మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చు గాక, కానీ మీరు
మమ్మల్ని వంచి మోసపుచ్చి ఎంతో నమ్మకం పెట్టుకున్న మాకు మీరు మాటలతో వంచారు, మోసం చేశారు. దీని నుంచి మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చేమో, కానీ దీని నుంచి ఒక సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడతాం జనసేన పార్టీగా మీ అందరి మద్దతుతో. దండాలు పెట్టి మరి ఓట్లు అడిగి అందరం ఎక్కి కూర్చున్నాక ప్రజల్ని మర్చిపోతారు, మనుషుల్ని మర్చిపోతారు. కదిరి దగ్గరున్న తిమ్మమ్మ మర్రిమాను కూడా భూమిలో పడి మొలిచి ఎదిగి అనేక శాఖలుగా పెరిగి ఒక చెట్టు కూడా కృతజ్ఞతతోటి ఏదైతే తనకి నీడనిచ్చిందో, ఏదైతే నాకు ఆశ్రయం ఇచ్చిందో ఆ భూమికి దాని ఊడల ద్వారా దండం పెడుతుంది. అలాంటిది మనకున్న సమకాలీన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఓట్లు అడిగి అవి చేస్తాం, మీకు అండగా నిలబడతామని చెప్పి ఈ రోజున మర్చిపోయి ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. మనకు కనిపించట్లా. వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ మూలాలు, మీ కాళ్ళు, మీ పునాదులు మా ప్రజల దగ్గరే ఉన్నాయి, అవి ఎక్కడా లేవు. అనుకుంటే కూలదోస్తాం, మీరు నిలబడకపోతే కూలదోస్తాం. ఈ స్పెషల్ ప్యాకేజ్లో తలా ఒక మాట్లాడతారు. అరుణ్ జైట్లీ గారు, ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ గారు 2,03,000 కోట్లు ఇస్తున్నామంటారు. శ్రీ వెంకయ్యనాయుడు గారు 2,25,000 కోట్లు ఇస్తున్నామంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసమే 23,000 కోట్లు ఉంది. ఇద్దరు ఒకటే కేంద్రం నుంచి వస్తున్నారు. ఒకళ్ళేమో 2,03,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళేమో 2,25,000 కోట్లు అంటారు. ఈ మధ్యలో ఆ తేడాలో ఇంకొక పోలవరం ప్రాజెక్టే ఉంది 23,000 కోట్లకి. సో వాళ్ళ మాటల్లోనే స్పష్టత లేదు. రాష్ట్రం విడగొట్టినప్పుడు తలుపులు మూసి ఒక క్లారిటీ లేకుండా ఎలా విడగొట్టారో, ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా అర్ధరాత్రి ఇచ్చారు. ఏదో కొంపలు ముగిపోయినట్టుగా. ఎవరికి భయపడి మీరు ఇచ్చారు? ఎవరి గురించి ఆలోచించి మీరు ఇచ్చారు? ఏ ప్రజల కోసం భయపడి ఆలోచించారు? దేనికి? మీరు ప్రజలకి నిజమైన న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా చేయొచ్చు కదా. అర్ధరాత్రి ఎందుకు మీరు? దాంట్లోనే తెలుస్తుంది మీరు మమ్మల్ని వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు. మీరు కావాలనే మమ్మల్ని వంచిస్తున్నారు ఇంకొకసారి అని మాకు ప్రగాఢంగా నమ్మకం కలుగుతోంది. మొన్న నిపుణులతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఇచ్చేది కేంద్ర ఆర్థిక సంఘం 1,70,000 కోట్లు చిల్లర ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే, ఇది అన్ని ట్యాక్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఒక కామన్ పూల్కి వెళ్ళి, నేషనల్ కామన్ పూల్కి వెళ్ళాక ఏ రాష్ట్రం వాటా ప్రకారం ఇవ్వాలి. ఇది వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినా చెయ్యకపోయినా ఇది మనకి వచ్చేదే, ఇచ్చేది. దీనికి చట్ట ప్రకారం మనకు వచ్చేది. ఇది ఎలా ఉందంటే, వీళ్ళు ఇచ్చింది ఇంట్లో ఉన్న ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినట్టు మాట్లాడుతున్నారు కేంద్రం. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆహా ఆంధ్రభోజ, ఓహో ఆంధ్రభోజ అని చెప్పి చప్పట్లు కొడుతున్నారు, మెచ్చుకుంటున్నారు, సన్మానాలు చేయిస్తున్నారు, సన్మానాలు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది.
ఈ దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లగలరని. అలాగని చెప్పి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, న్యాయం జరగనప్పుడు నేను ఎదురెళ్ళి మాట్లాడడానికి వెనకాడను. ఈరోజు వీళ్ళు ఇస్తున్న కామన్ ఫండ్స్ అన్ని ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళి, కేంద్రం మన జనాభా నిష్పత్తి ప్రకారం సగటు ఆదాయం ప్రకారం తిరిగి మనకి ఇవ్వాలి. దాని ప్రకారం 1,70,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయించింది. దానికి లోటు బడ్జెట్, రెవెన్యూ లోటు ఉందని చెప్పి ఇంకొక 22,000 కోట్లు వేసుకున్నా కానీ 1,92,000 కోట్లు. కానీ మరి ఈ 2,03,000 కోట్లు, 2,25,000 కోట్లు వీళ్ళు ఏ పద్ధతిలో చెప్తున్నారో నిపుణులు అన్నారు, ఇది మాకైతే అర్థం కావట్లేదని చెప్పారు. ఇది కేవలం వాళ్ళ పొలిటికల్ స్కిల్, వాళ్ళ రాజకీయ నైపుణ్యం, రాజకీయ చతురత తప్ప మీకు చట్టపరంగా ఏమి రావాలో అవే ఇస్తున్నారు కానీ ప్రత్యేకించి స్పెషల్ ప్యాకేజ్గా ఏమి ఇవ్వట్లేదు. మీరు అడిగినా అడగకపోయినా పేరు ఏది మార్చినా అది మీకు రావాల్సింది. ఇది కేవలం మిమ్మల్ని వంచేదే అని చెప్పి ఆ నిపుణులు చెప్పారు నాకు.